వాళ్ళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం కానున్న మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించనుంది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనుంది. రిషికొండ నిర్మాణాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. 3 కొత్త జిల్లాలు, పలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలోని 2 ఎకరాల్లో 103 కోట్ల వ్యయంతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం ముద్రవేయనుంది. అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలకు అదనపు సౌకర్యాలు కల్పించేందుకు 109 కోట్ల రూపాయలు కేటాయించేందుకు, శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు తుళ్లూరులో 6 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకారం తెలపనుంది. 444 కోట్ల రూపాయలతో 8400 క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎల్పీఎస్ జోన్ 8లో లేఅవుట్ల అభివృద్ధికి 1358 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలపనుంది. 202 ఎకరాల భూమి జరీబు భూమా లేదా మెట్ట ప్రాంతం అనేది నిర్ధారించేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజ్ టెండర్లు, ట్రిపుల్ పి విధానంపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.